నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే పి గన్నవరం నియోజకవర్గంలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతూ ఉంది. గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఊరుగులంక లేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో నదికి అవతల ఉన్న లంక గ్రామాల ప్రజలు పడవను ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. మళ్లీ వరద సీజన్ ముగిసే వరకు ఈ 4 గ్రామాల పరిస్థితి దినదిన గండమే. చిన్నపాటి పనులు కూడా వీరు నదీ పాయాన దాటాల్సిందే. విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది. వరద ప్రవాహాల్లో రోజు పడవ దాటుతూ స్కూల్స్కు వెళుతూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి భద్రత లేకుండానే వీరు గోదావరి ఉద్రిక్తలో రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. మరింత వరద పెరిగితే కోనసీమలోని అయినవిల్లి, లంక, కనకాయలంక కాజ్వేలపైకి వరద నీరు చేరుతుంది. దీనితో చాలా లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఎత్తన్నా ఇప్పుడు వస్తుంది అక్కడి నుంచి వాళ్ళందరినీ ఏ రకంగా ఏది తెలియదు. వీరు కనపడాలి. సత్యనారాయణ తీసేయడానికి ఎవరికైనా ఫోటోలు
Agora, mas é pra caminho. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలకు కూడా వరద ప్రాంతం ఉన్నది కాబట్టి, గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పైన వర్షాలు ఉధృతంగా కురుస్తున్నటువంటి కారణంగా ఇక్కడ గోదావరి ప్రాంతంలో వరద వచ్చి ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలందరికీ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ముందుగానే అది గమనించి బోట్లు ఏర్పాటు చేయవలసిందిగా ఎంఆర్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే గంటి పెద్దపూడికి సంబంధించినటువంటి ఈ గోదావరిలో 3 బోట్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ చూడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కోసం బోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఎంఆర్ఓలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరికి ఆ బిడ్డకు తండ్రి ఎవరు? DNA టెస్ట్ చేయించండి. హోంమంత్రిని కలిసిన శాంతి భర్త. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించిన ఆమె భర్త మదన్ మోహన్ తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన డిమాండ్ చేశారు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశాడు. శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేసి నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను విజయవాడలో కలిసి తన పరిస్థితిని వివరించారు. తాను మీడియా ముందుకు వచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ క్రమంలోనే DNA టెస్ట్ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని మదన్ మోహన్ మీడియాకు వివరించారు. శాంతి కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో DNA టెస్ట్ చేయించాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనితను మదన్ మోహన్ కోరారు. అన్ని వివరాలు పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మదన్ మోహన్ కు హోంమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాతో చెప్పారు. శాంతి తన కడుపులో పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెబుతోందని మదన్ మోహన్ చెప్తారు.
తాను విదేశాల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి ఆ బిడ్డకు కారణం తానే అని చెప్పి మోసం చేసిందని, నయవంచనకు గురి చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత IVF చేయించుకున్నానని చెప్పిందని, అందుకు సర్టిఫికెట్లు చూపించమని చెబితే సాకులు చెప్పిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన కడుపున పుట్టిన బిడ్డకు కారణం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అని శాంతి తనకు చెప్పినట్టు మదన్ మోహన్ వివరించారు. మీడియా ముందుకు వచ్చిన శాంతి ఆ బిడ్డకు తండ్రి సుభాష్ పేరు చెప్పిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురులో ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. తాను గతంలో సుభాష్తో ఫోన్ కాల్లో మాట్లాడానని, తను DNA టెస్టుకు సిద్ధమని చెప్పాడని, కానీ ప్రస్తుతం అతడు అజ్ఞాతంలో ఉన్నాడని మదన్ మోహన్ పేర్కొన్నారు. క్రమంలోనే ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి అంటే DNA టెస్ట్ చేయించాల్సిందేనని చెప్పారు. ఇదే అంశంపై కోర్టులో పిటిషన్ వేస్తానని, క్లినికల్గా సర్టిఫికెట్ తీసుకుంటే ఆ బిడ్డ సమాజంలో గౌరవంతో జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శాంతి పచ్చి అబద్ధాలు చెబుతోందని, తనకు విడాకులు ఇవ్వలేదని వివరించారు. తనను బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకుందని, ఆమె చూపించేవి ఫేక్ డాక్యుమెంట్లని తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఎస్పీ KV మురళీకృష్ణ అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యరచన రూపొందిస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి ఎస్పీగా 15 నెలలు పనిచేశానని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన అనంతపురం జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈరోజు అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించబడడం, ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి ఎస్పీగా నియమించినటువంటి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర DGP గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరియు బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి చర్యల్ని ముందుగా తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా, అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ని మరింత ఇంప్రూవైజ్ చేసి, పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండేటట్లు, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ తక్షణమే అటెండ్ అయ్యేటట్టు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి, ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతులనం అనేటటువంటిది, శాంతి భద్రతలని పరిరక్షించుకునే విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగేటటువంటి చర్యలు ఉండకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవడం, శాంతి భద్రతల విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే ఇంపార్షియల్గా చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటటువంటి దీని మీద కూడా అదే లక్ష్యంగా కూడా ప్రయారిటీ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది. దీంతోపాటు మహిళలు, చిన్నపిల్లలు మీద అఘాయిత్యాలకు పాల్పడిన నేరాలు, వాళ్ళ ఎడల చేసిన, అనుచితంగా ప్రవర్తించిన చట్ట ప్రకారం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అలాగే గంజాయికి సంబంధించి ఒక రాష్ట్రం యావత్తు 100 days యాక్షన్ ప్లాన్ కింద ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్లో భాగంగా మన జిల్లాకి సంబంధించినటువంటి ప్లాన్ ఇప్పటి వరకు ఏవైతే అంశాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారో దానిని మరింత ఫైన్ ట్యూన్ చేసుకొని ఇంకొంత మెరుగుపరిచి పెడ్లర్ నెట్వర్క్ మీద కానీ, సప్లయర్ నెట్వర్క్ మీద కానీ, మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉన్న అన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే గంజాయి మీద కఠినంగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా
ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీటితో పాటు ఇలాంటివన్నీ చేయాలి అని అంటే ఈ వేదిక ఆధారంగా అనంతపూర్ జిల్లా ప్రజలకి మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకి అలాగే వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులకి మరియు కళాశాలల యాజమాన్యాలు కానీ పరిశ్రమల యాజమాన్యాలు కానీ ఇతర సమూహాలు కానీ ఇవన్నింటికి వీళ్ళందరికీ కూడా ఈ వేదికగా అనంతపూర్ జిల్లా పరిధిలో అత్యుత్తమమైన సేవలు పోలీస్ ద్వారా ప్రజలకు అందించే విధంగా ఉండే విధంగా అందరూ కలిసి రావాలని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీటితో పాటు పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్ నుంచి హైయెస్ట్ ర్యాంక్ వరకు ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అవి సర్వీసుకు సంబంధించి కానీ వెల్ఫేర్కి సంబంధించి కానీ ఉన్న వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మెన్ గ్రీవెన్సెస్ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ని కూడా అంతే డెడికేషన్తో అటెండ్ అయ్యే విధంగా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. నేను కూడా సదా వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పెండింగ్ విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా క్లియర్ అయ్యే విధంగా చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఒకే కుటుంబంపై దాడి ఘటన తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం తిరుపతిలో వ్యాపారం చేసుకుంటూ రాయల్ నగర్లో నివసిస్తున్న వ్యాపారి కుటుంబంపై గుర్తు తెలియని యువకులు ఇంటిలోకి చొరబడి వృద్ధురాళ్లను పీక కోశారు. అడ్డం వచ్చిన నీతి, ప్రేరణ అనే యువకులను సైతం గొంతు కోసి పరారయ్యారు. యువతులను ఆసుపత్రికి తరలించగా నీతి పరిస్థితి విషమంగా ఉంది. 2 ఏళ్ల క్రితం ఇదే విధంగా కుటుంబంపై దాడి జరగడం గమనార్హం. పార్లమెంట్కు కేంద్ర బడ్జెట్తో పాటు 6 కొత్త బిల్లులు. నెల 22 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఆర్థిక మంత్రి జూలై 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు బాయిలర్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అభివృద్ధి బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అభివృద్ధి వంటి 6 బిల్లులు కూడా సభ ఆమోదం కోసం రానున్నాయి. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్రియాశీల సభ్యత్వాలు చేస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పెంటపాడు మండలం ముదనూరుకు చెందిన జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న భూసారపు సతీష్కు 2.5 లక్షల చెక్కును బాధితుల కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తన కాలు కోల్పోయాడని, ఆ సమయంలో కుటుంబానికి ఈ సభ్యత్వం కొంత ఉపశమనాన్ని ఇస్తుందని అన్నారు. అదేవిధంగా జన సైనికులంతా క్రియాశీల సభ్యత్వాలు చేసుకుని జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గతంలో క్రియాశీల సభ్యత్వాలు కట్టిన వారికి గడువు ముగిసిన జనసేనాని తన సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ వాతావరణం మారాలని, అందుకు అవసరమైన నిధులు తీసుకువస్తామని అన్నారు. హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోతే పేషెంట్లను ఎలా తీసుకువస్తారని మండిపడ్డారు. హాస్పిటల్లో 15 లక్షల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ లిఫ్ట్ బాగు చేయలేదని అన్నారు. ఆ నిధులతో తక్షణమే లిఫ్ట్ బాగు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ షకీలాను ఆదేశించారు. చిన్న అత్యవసరమైన పనులు ఏవైనా ఉంటే చేయించిన అనంతరం అనుమతి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం ఆదర్శ హాస్పిటల్గా తీర్చిదిద్దడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. హాస్పిటల్ ఫండ్స్ ఎక్కడ నుండి వస్తాయని మంత్రి ఆరా తీశారు. నిబంధనల ప్రకారం మెనూను అమలు చేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. మెనూ సరిగా అమలు చేయకపోతే ఇప్పుడున్న కాంట్రాక్ట్ను రద్దు చేసి కొత్తగా మారుస్తామని అన్నారు. Security separate agency. Science security. Where is the security agency? Yes, sir. Security officer, sir. Security officer है नी समस्त ये ऊर दे. ये ऊर है समस्त दे. Employee ने नडले మొత్తం సరిపోతున్నారు నీకు? సార్ ఇంకా 17 మంది 150 మంది ఉన్నారు సార్. 133 మంది వాళ్ళ శాలరీలు ఇస్తున్నావా? సార్ ఇప్పుడు మార్చి వరకు జీతాలు వేశారు సార్. కాంట్రాక్ట్ మార్చి వరకు జీతాలు వేశారు సార్. ఇప్పుడు జనవరి వరకు బిల్ అయింది. బిల్ అయితే వేస్తామన్నారు సార్. ఇక్కడ ఇప్పుడు మార్చి నుంచి వేయలేదు వరకు
మార్చి నుంచి చేయలేదు సార్. వాళ్ళు ఎలా పొందుతారు, వాళ్ళు ఏం సెక్యూరిటీ చేస్తారు. కాంట్రాక్ట్ ఏం తీసుకున్నావు గవర్నమెంట్ నుంచి 2-3 మాసాలు లేట్ అయినా నువ్వు ఇస్తానని తీసుకున్నావు, ఇవ్వబోతారుగా సార్. చెప్తున్నాం సార్. కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ పిల్లండి సార్. మేనేజ్మెంట్ ఒకసారి కలవమనండి. ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైతే శాలరీస్ ఆఫీసర్ ఇవ్వమనండి ఇమీడియట్ గా. ఇదే ఊరు ఇక్కడ వాటర్ రెడీ పెడతారు. నువ్వు ఎప్పుడు నుంచి చేస్తున్నావు? 2021 నుంచి చేస్తాను సార్. మీ కాంట్రాక్టర్ రమ్మనండి, ఎవరు ఉంటారు ఎమ్మెల్యే కలవనండి, ఒకసారి రాసుకోవాలి. అది సెక్యూరిటీ ఒకసారి రాసుకోవాలి. సెక్యూరిటీ and the faculty position and your developments and our performance particulars, sir, and how we are supplying the patient diet and the review of the sanitation and security and various income sources for the hospital and financial statement, HGS account statement and hospital requirements and ongoing work, sir, and action plan for the coming. Now, sir, so earlier it was a district hospital, sir, it was used to call to be RIMS Medical College Hospital in 2008, sir. And later on, by the year 2019, the government AP converted it into from the semi-autonomous to a complete government body, sir. So I'm separated into government medical college and government general hospital, sir. So the two heads, principal and medical superintendent, sir. And now. ఇది సీట్ 15 అన్ని సెక్షన్స్ అంటే అన్ని వింగ్స్ కి ఈక్వల్ గా ఉందా లేకపోతే ఒకటి functional capacity of 800 beds, teaching of 100 MBBS. Now, here is a sir, Dr. Dasari Shakila, sir, and our principal, sir, Dr. R. Venkatachalam, sir, and Deputy Superintendent, Dr. S. Narasimhamurthy garu. pattern intena ఇంకా ఎక్స్ట్రా ఏముంది లేవా ఇదే We having this body. Now we have this Yes. So under the chairmanship of Swami Venkatara Superintendent and Dr. S.P.L. Narasimhamurthy, sir, and yet to be nominated posts are there, sir. 6 men, 5 men. Sure. And also Municipal Commissioner and along with V. Rajalakshmi garu, C. H.S. Srikanth and Dr. V. Meenakshi garu, DMN HO also with us, sir. Right, sir. While moving on to overview of the facilities we are having right now, sir. So it is a teaching hospital, sir, with an operating bed strength of about 930 beds, sir. So we average and full అవుతున్నాయి. So it always exceeds, sir. It always exceeds. Sir, 930 beds ఉన్నాయి. At one time, head office is లేదంటే స్పేసింగ్ అంటే మీరు కావాల్సిన స్పేస్ 930 బెడ్స్ కి ఉందా లేదా లేదు అంటే ఏ కెపాసిటీ సార్ చెప్తారు కంజెస్టెడ్ గా లేదా చెప్పాలి 930 బెడ్స్ నీకున్న ప్లేస్ ఎంత అంత ప్లేస్ ఉందా లేదా 10 బెడ్రూమ్ దగ్గర 20 బెడ్లు పెట్టినారా బ్యాక్ బెడ్స్ కి ఇప్పుడు స్పేస్ ఉందా అది ఉండగా అది అడిగింది ఉండాలి. And continuing with the overview of the facilities, sir. We are having trauma care unit, dialysis unit, extended ambulance and vehicle facilities are also available, sir. Apart from all these, we are ఫండ్స్ అవైలబుల్ ఉందా? ఏమైనా ఉన్నాయి ఫండ్స్ అవైలబుల్ గా? ఫండ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో 4 months నుంచి పని చేయడం పని చేయకపోతే ఏమన్నా లేకుండా 12 lakhs మేము పెండింగ్ ఉన్నాం సార్. ఏసీ 2 years నుంచి పే చేయక అది పే చేస్తాము. కరెక్ట్గా పర్మిషన్ కోసం వెళ్ళాము. లేకపోతే నీకు నాకు ఇబ్బంది లేకపోతే పేషెంట్కి ఇస్తారు కదా.
మీరు ఇబ్బంది పడడం లేదా పైకి ఎక్కడానికి? అదే సార్ పర్మిషన్ ఇవ్వమని కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళాను సార్, ఆయన పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్కి రావడానికి టాప్ ప్రయారిటీ చేయాలి. ఎంట్రన్స్ నుంచి వాడే డిజైన్ చేస్తారు. ఎవడో ఒక మంచి ల్యాండ్స్కేపింగ్ తీసుకొస్తే వాడు డిజైన్ చేస్తారు. దానికి ఏం అవసరం ఉంటే మనం ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే అవసరం ఉంటే ఎంపీ ల్యాడ్ కానీ లేదా మేము ఎక్కడ తెచ్చిన ముందు ఆ వాతావరణం హాస్పిటల్లో క్రియేట్ చేయగలిగితే సగం సమస్యలు తీరుతాయి. సార్ మన దగ్గర ల్యాండ్స్కేపింగ్ 5 lakhs వరకు మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్. నీ దగ్గర నుంచి పెట్టుకోయా నువ్వు, అది చేయిస్తాను సార్. అది ల్యాండ్స్కేపింగ్ నీ దగ్గర ఉంటే పెట్టుకో, ఏం చేసుకుంటాం పెట్టుకొని. అంటే దారి తెలియదు దూరం ఎక్కడికి మేము ఎత్తుక్కొని వచ్చాం పోలీసులు, లేకపోతే కాలేజీ బిల్డింగ్ రిమ్స్ కాలేజ్ అని చెప్పి. దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. చేస్తాను సార్. ల్యాండ్స్కేపింగ్ ఒక ఎక్స్పర్టైజ్ ఉంది సార్, నేను చేస్తాను. ఏం చేసావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు. 5 లక్షలు డబ్బులు ఉందన్నావు, మీద ఎక్స్పీరియన్స్ ఉందన్నావు, నువ్వేం చేసావు చెప్పు. చేస్తాను సార్. ఫండ్స్ వదిలే, నేను నువ్వు చూడు, ఆయన గొప్ప చెప్పు. మంచి ల్యాండ్స్ మీరు కూడా చూడండి సార్, డబ్బులు ఎంత పెడతాం. కొద్దిగా ఏదో ఒక చేంజింగ్ లేకపోతే హాస్పిటల్ అట్మాస్ఫియర్ మారకపోతే అది బాధండి. నువ్వు ఒకసారి మాట్లాడు, కలెక్టర్ గారు కూడా ఉంటారు. ఎవడో ముందు ఆ ప్లాన్ తయారు చేసాడు పిలిచి గేట్ దగ్గర నుంచి ఏ వింగ్ ఎటు ఉంది, ప్లాంటేషన్, సాయంత్రం బయటకు వెళ్ళి కూర్చోడానికి సిట్టింగ్, ఇవన్నింటికి ఎంత ఉందో చెప్పండి. లేకపోతే అందరం మానుకుని ఒకసారి ఎంపీ ల్యాండ్ 1 కోటి రూపాయలు సార్ ఇస్తాను, ఏమైంది ఒకసారి చేంజ్ వస్తుంది కదా. చేస్తాను సార్. అది మీరు ఎన్ని రోజులు ఇస్తారు? ల్యాండ్స్కేపింగ్ మొత్తం తయారు చేసి ఎన్ని రోజులు ఇస్తారు? 1 week లో ఇస్తాను. 1 week లో ఇస్తాను. 1 week 10 days లో మీరు ఎమ్మెల్యే గారు మీరు కరెక్ట్గా మాట్లాడారు. చాలా టాప్ కోర్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు కూడా రిమ్స్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ నాకు నచ్చడం లేదు. ఎంట్రన్స్ లో వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ ఆటో ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ బండి ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ పందులు ఉంటాయో తెలియదు. మీరు ఇంకా ఇప్పుడు ఉన్నాయి లేదా? వెనక సైడ్ అయితే కొందరన్నీ వస్తున్నాయి. మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉందా లేదు? ఇప్పుడు పందులు వచ్చాయి వచ్చేసారు. అప్పుడు వచ్చేసారు ఫంక్షన్ ఒకసారి చూడండి. అది ఒకసారి మొత్తం విజిట్ చేయండి. నాకు సమయం ఉండదు, మొత్తం ఒకసారి విజిట్ చేసి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అవన్నీ చూస్తే మీరు 1 year లో చేంజ్ చూపిద్దాం. దాని ఫండ్స్ గురించి నాకు విడిచిపెట్టాలి. అది తెచ్చే బాధ్యత నాది. మీరు కొంచెం నేను చెప్పిన డైరెక్షన్ లో పనిచేయండి. ఎందుకు హాస్పిటల్ సెట్ అవుతుందో చూద్దాం. పాడెమూసి గురుభక్తిని చాటుకున్న మంత్రి కాకాని తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి తనను తీర్చిదిద్దిన గురువు పాడెమూసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన గురు భక్తిని చాటుకున్నారు. కాకాని హైస్కూల్ విద్యను పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. ఆ సమయంలో సిద్ధయ్య మాస్టరు ఆయనకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పారు. అలాగే జీవితంలో ఉపయోగపడే ఎన్నో మెలకువలను సూచించారు. ఈ నేపథ్యంలో సిద్ధయ్య మాస్టర్ బుధవారం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. వృత్తిరీత్యా ఇతర దేశాల్లో ఉన్న సిద్ధయ్య మాస్టారు కుమారులు రావడం ఆలస్యం కావడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న కాకాని పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నీరు విడుదల. నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకి తాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. రోజుకి 30,000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు 1 టీఎంసీ నీటి విడుదల చేయనున్నారు. ఇక నాగార్జున సాగర్ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 505 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 123 టీఎంసీలుగా ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్ ప్రాజెక్టుకు
ఇన్ఫ్లో రూపంలో 15,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. రాష్ట్ర మంత్రి టీసీ భరత్ కర్నూలు జగన్నాథ ఘాట్పై టిడ్కో గృహాల వద్ద మహిళా మార్ట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిడ్కో గృహాలతో చంద్రబాబు సెన్సేషన్ క్రియేట్ చేశారని, ప్రజలకు టిడ్కో గృహాలు ఒక వరము అని అన్నారు. చంద్రబాబు పేరు వస్తుందనే గత ప్రభుత్వం టిడ్కో గృహాల విషయంలో శాడిజంతో పనిచేసిందని, గత 5 ఏళ్లలో రంగులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదని, టిడ్కో లబ్ధిదారుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు. టిడ్కో ఇళ్ల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. What is the contribution? Sir, for they have to pay 50,000. Okay, sir. Total cost was 7.8 lakhs. That is from the bank. చేస్తారమ్మా చేస్తారు చేస్తాం సార్ సార్ బండి ఉంది బాబు ఫస్ట్ నుంచి ట్రై చేస్తాం చేస్తాం అదే అమ్మా ఇప్పుడు ఫస్ట్ ఇది చేస్తారు దాని తర్వాత మిగతా అమ్మా చేస్తాం అన్నీ సెట్ చేసేది ఉంది అంతా 40-50 ఫ్యామిలీస్ ఉన్నాయంట అంతే కదా అదే ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ పైకి పోవాలి సార్ అంటే ఇప్పుడున్న ఒక ట్యాంక్ రెడీ అయింది దానికి వాటర్ వస్తుందా దానికి వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రజలు లేదు కాబట్టి మనం వాటర్ మరి ఫర్ డొమెస్టిక్ పర్పస్ బోర్వెల్ వాటర్ మనం ఎస్ఎల్ఆర్ అదైతే రెడీ అయింది ఉన్నాయి సార్ వీళ్ళు ఏమడుతున్నారంటే కూడా యాజ్ పర్ ప్లాన్ అయితే ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ అదే ఆల్రెడీ ఇప్పుడు చూడండి సార్ ఓకే సార్ 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 కొంచెం వస్తుందన్నా అన్నా కెమెరా నీదేనా ఓకేనా ఓకే సార్ మీ అందరికి తెలుసు టిడ్కో హౌసెస్ అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినారు ఆ టైంలో చంద్రబాబు గారు. బీదవాళ్ళకి హౌసెస్ అంటే మామూలుగా ఏదో నార్మల్ హౌసెస్ కాకుండా కాంక్రీట్తో మంచి హౌసెస్ పోయి చూసాం మేము పర్సనల్గా, నేను, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరము. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే ప్రీవియస్ ప్రభుత్వము ఒక సాడిజంతో పనిచేశారనమాట. అంటే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు చేసిందంతా ఏమి అంటే లాస్ట్ 5 ఏళ్లలో
ఒక కలర్లు కొట్టడం, ఆ కలర్లు తప్ప చేసిండేది ఏంది లేదు. దాదాపు 10,000 కుటుంబాలు ఇక్కడ వచ్చేదానికి ఆస్కారం అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఇంకొక టచ్అప్లు చేసి ఇప్పుడు ఆ 5 years నుంచి చేయలే కాబట్టి ఆ బడ్జెట్లు కొద్దిగా పెరిగి ఇప్పుడు దాదాపు మేబీ 100+ crores అయిపోగొడితే 10,000 people కెన్ లివ్ హ్యాపీలీ. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పోయినప్పుడు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, సార్ మాకు ఇల్లు లేదు, టిట్కోలో పెట్టాము, టిట్కోలో మేమేం చేరకుండా ముందనే మాకు బ్యాంక్ నుంచి కట్ అయిపోతా ఉండి ఈఎంఐస్, ఇట్లా చాలా కంప్లైంట్స్ అనమాట, సీరియస్ కంప్లైంట్స్ ఉండింది. సో దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ చంద్రబాబు గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా ఈఎంఐస్ది కానీ అప్పుడు ఆల్రెడీ మా మినిస్టర్ గారు కూడా నారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు. ఒక 1 year ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేసేంత వరకు కట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారన్నారు బ్యాంకర్స్తో. సో అది ఒకటి చేస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. మామూలు బీద వాళ్ళకి ఒక ఇల్లు, ఏదైనా లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలంటే ఇల్లు, మంచి పెళ్ళి కావాలా, పిల్లలకి జాబ్ సెటిల్ కావాలనుకుంటారు, అట్లాంటిది మనం ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన దాన్ని పక్కన పెట్టింది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా అయితే మన తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఇది కంప్లీట్ చేయబోతున్నాము. అలాగే ఈరోజు కూడా చూస్తే మహిళా మార్ట్, ఇది కూడా మహిళల కోసం ప్రత్యేకించి ఈ మార్ట్ పెట్టడం జరిగింది. ఈ మార్ట్లో రీజనబుల్గా ఇక్కడ ఉండే వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయి కాబట్టి సరుకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా దాదాపు 1.30 crore+ తో ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది త్వరలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు స్టేట్ వైడ్ కూడా అన్ని చోట్ల ఇదే ఇష్యూస్ ఉంది కాబట్టి ఇది సార్ట్అవుట్ చేసి ప్రజలకు ఉపయోగపడే లెక్క ఈ టిట్కో హౌసెస్ మాత్రం గ్యారంటీ హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. కర్నూలు జిల్లా నూతన డీఐజీగా కర్నూలు బి క్యాంప్లోని డీఐజీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా పోలవరం అని, గతంలో గ్రేహౌండ్స్ డీఐజీగా చేశానని తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి రాయలసీమలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని, ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు. ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ వరంగల్ అండి. రెండో పోస్టింగ్ అడిషనల్ ఎస్పీ విజయనగరం. మూడోది వైజాగ్ రూరల్ ఎస్పీ. నాలుగోది డీసీపీ విజయవాడ. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాడరేవుల డైరెక్టర్, సీపోర్ట్స్ డైరెక్టర్. ఆ తర్వాత ప్రకాశం ఎస్పీ. ప్రకాశం తర్వాత పీటీఓ తర్వాత ఆక్టోపస్ తర్వాత బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రేహౌండ్స్, డిఐజీ కర్నూలు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. స్టడీస్ ఎంబీబీఎస్ అండి, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్. మొదటిసారి అండి ఈ ఊరు రావటం, ఈ ఊరు గాలి పీల్చడం అయితే మొదటిసారి. ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాల మీద అవగాహన తక్కువ అండి, తెలియదు. ప్రకాశం చేసినప్పుడు కొంచెం ప్రకాశం చేసింది 40 రోజులు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులు ఎంతవారైనా వదిలిపెట్టేదే లేదని, ఖచ్చితంగా వారిని శిక్షిస్తామని అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల చెక్కును ఇంటి నిర్మాణం కొరకు టీడీపీ ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని అన్నారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బాలిక అత్యాచారం, హత్య కేసులో ఎంతటి వారినైనా వదిలేదే లేదు అని, గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల గంజాయి అలవాటు పడి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మృతదేహం కనపడకపోవడం హృదయాన్ని కలిసివేసిందని అన్నారు. బాలిక కేసులో ఎంతటి వారైనా వదిలేదే లేదని, సరైన శిక్ష పడి తీరుతుందని అన్నారు. ఊరికి పక్కనే కృష్ణానది రిజర్వాయర్లు ఉండడం వలన అమ్మాయి మృతదేహం
దొరికేంత వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి. అక్కడ ఒక అడ్మిషన్ తీసుకొని వచ్చినారు, రేపు వెళ్ళండి అని చెప్పినారు. కేజీఎఫ్లో ఒక చెప్పినారు సార్, గురుకుల పాఠశాలలో అక్కడ గురుకుల పాఠశాలలో చేర్పిస్తామని చెప్పినాం మేడంకు. సరే చేర్పియండి అని చెప్పింది. కలెక్టర్ మేడం గారు ఒక సంతకం చేసినారు. రేపు పాపను చేర్పియాలి సార్. మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు మా పాప దొరకాలని కోరుకుంటున్నాము. మాకు మా పాప కావాలి. బైరెడ్డి శబరి మేడం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్, మంచి కలెక్టర్ మేడం, వాళ్ళ నుంచి మినిస్టర్లు వాళ్ళు వచ్చినారు సార్. మాకు అండగా ఉండి మీ పాపను ఎక్కడున్నే ఎతికి ఆచూకి పట్టుకునేంత వరకు మా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. నాకు బాగా ఏం చేసినా ఇప్పుడు వచ్చి వాళ్ళు చెక్ ఇచ్చారు సార్. ఎంతకు? 10 లక్షలు ఇచ్చారు సార్. ఇంకా చెక్ ఇచ్చారు, నీకు అండగా ఉంటాం బాగా ఈ వెనక అని చెప్పడం. మామూలుగా మీరు డిమాండ్ అప్పుడు పొలము కెమెరా బ్యాక్ కనిపిస్తలేదు. ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు కుటుంబాన్ని ఆడుకున్నాం చెక్కించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారి ఇక్కడ గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు చంద్రబాబు గారు, అదే మరి జయశంకర్ గారు కూడా రావడం. మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి కన్నా చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి కన్నా చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గులు చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్లు, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉన్నట్టున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే వాడు. బైరెడ్డి శబరి మేడం, బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్, మంచి కలెక్టర్ మేడం, వాళ్ళ నుంచి మినిస్టర్లు వాళ్ళు వచ్చినారు సార్. మాకు అండగా ఉండి మీ పాపను ఎక్కడున్నే ఎతికి ఆచూకి పట్టుకునేంత వరకు మా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది సార్. నాకు బాగా ఏం చేసినా ఇప్పుడు వచ్చి వాళ్ళు చెక్ ఇచ్చారు సార్. ఎంతకు? 10 లక్షలు ఇచ్చారు సార్. ఇంకా చెక్ ఇచ్చారు, నీకు అండగా ఉంటాం బాగా ఈ వెనక అని చెప్పడం. మామూలుగా మీరు డిమాండ్ అప్పుడు పొలము ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా 2 పిల్లలు చూస్తుంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు. తీసుకోబోయే తీసుకో చూద్దాం ప్లీజ్ చూద్దండి కొంచెం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.